విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 9 గంటల నుంచి కూడా ఇంతవరకు కూడా నాయకులు, పెద్దలు, సీనియర్లు కూడా అందరూ కూడా మంచి ఆలోచనతో మనకి వివరించడం జరిగింది. దాని ప్రకారంగా మనందరూ కూడా దృష్టిలో పెట్టుకొని మన సంఘాలను బలోపేతం చేసి ప్రతి ఒక్క జిల్లా సంఘం నుంచి పీడబ్ల్యూ ప్రొటెక్షన్కి ఏర్పాటు చేయాలని, దాని ద్వారా మన రాష్ట్ర స్థాయికి పెంపొందించుకుంటే మన సమస్యలు కూడా జరుగుతాయి. మరి ప్రతి ఒక్కరు కూడా సమస్యలతో మతమతిలాడుతున్నారు. కానీ మరి పీడబ్ల్యూ ప్రొటెక్షన్ యొక్క సంస్థని ఏర్పాటు చేయడం కూడా చాలా కష్టంగా ఏర్పాటు చేయడం. 13 జిల్లాలో సీనియర్ నాయకులు కూడా అనేక రకాలైనటువంటి కష్టాలతో వేదంతో 3 సంవత్సరాలు సమకూర్చుకొని ఈ యొక్క సంఘాన్ని ఏర్పాటు చేసి రిజిస్టర్ చేసి దీనికి మళ్ళీ గత 6 నెలల క్రితం కూడా సంఘం యొక్క పొదుపు అకౌంట్ కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అదే అకౌంట్ కూడా మన విజయనగరం జిల్లాలోనే ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రతి ఒక్క జిల్లా నుంచి కూడా మీ యొక్క సంఘాల నుంచి సభ్యత్వాన్ని చేకూర్చి రాష్ట్ర స్థాయిని పీడబ్ల్యూ ప్రొటెక్షన్ని ఒక ఫైనాన్షియల్గా ఒక నిధిని ఏర్పాటు చేయనట్లయితే అది ఒక ప్రాజెక్ట్ రూపంలో మనందరూ కూడా సమకూర్చుకొని ప్రతి ఒక్క సమస్యను కూడా ముందుకు తీసుకెళ్ళి దివ్యాంగమైనటువంటి వాడికి సకలమైనగానే మనం కూడా చేతుల మొదలుగా సహకరించాలని కూడా కోరుతున్నాం. మరి అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలని కూడా నాయకుల దగ్గరికి మనందరూ కూడా కలిసి తీసుకెళ్ళి మన యొక్క జిల్లాలో అధికారులకి, జిల్లాలో ఉన్నటువంటి పొలిటికల్గా నాయకులకి తీసుకెళ్ళి మన సమస్యల్ని తీర్స్తే రేపు జరగబోయే పరిణామాల్లో కూడా చాలా మంది పెన్షన్స్ కూడా తొలగించడం జరుగుతుంది. మరి అట్లా రీతిలో న్యాయానికి అన్ని చేకూర్చాం, అన్యాయానికి తలదూర్చొద్దు, న్యాయానికి చేకూర్చాం. తప్పేంటో ఒప్పేంటో తెలుసుకొని దాన్ని మనం సపోర్ట్ చేయబడి రాష్ట్ర స్థాయిని బలోపేతం చేసి పీడబ్ల్యూ ప్రొటెక్షన్ అంటే ఏంటో కూడా నిరూపించుకొని అధికారుల రూపంలో కూడా వెళ్ళి మన పీడబ్ల్యూ ప్రొటెక్షన్ అంటే సంఘం ఏంటో దాని యొక్క విలువ ఏంటో అనేది కూడా తెలుసుకొని చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఒక్కరికి కూడా మనం చేయాలని నా యొక్క విజ్ఞాపన